హై ఫ్రెండ్స్, నేనే మీ ఉప్పాడ అభిషేక్ని. ఉప్పాడ తీరంలో మోంతా తుఫాన్ ఉగ్రరూపం దాల్చింది. సముద్రానికి చేరువలో ఉన్న మాయాపట్నం, సోరాడపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని సురక్షితమైన బిల్డింగ్స్ లోనికి తరలించారు. ఈ తుఫాన్ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉరుములతో కూడిన గాలి కురిసే అవకాశం ఉందని, అలాగే గంటకు 110 కిలోమీటర్ల వరకు గాలి వేగంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కనుక దీనిలో భాగంగా పోలీసు వారు కూడా సముద్ర లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే ఖాళీ చేసి స్కూల్స్ లో, చర్చెస్ లో వంటి సురక్షితమైన బిల్డింగ్ లోనే ఉండాలని ప్రభుత్వం వారు ఆదేశించారు. ప్రభుత్వం వారు కూడా దీనికి కావలసిన తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ తుఫాను ప్రభావం వలన నిరాశ్రయులైన వారందరికీ ఆ సురక్షితమైన బిల్డింగ్స్ లోనే ఉదయం మొదలుకొని రాత్రి వరకు టిఫిన్, భోజనం వరకు కావలసిన సదుపాయాలన్నీ చూసుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుండి కూడా గాలి ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంది. దీని వలన అక్కడక్కడ చెట్లు అవి విరిగిపడ్డాయి. అయినప్పటికీ భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటికీ ఉప్పాడలో ఉన్న వారందరూ సురక్షితంగానే ఉన్నారు. అనుకున్నంత భయానకమైన పరిస్థితి అయితే ఇక్కడ లేదు. కానీ ఈ తుఫాన్ అధిక స్థాయిలో ప్రభావం చూపిస్తుందని అంచనాలైతే భారీగా ఉన్నాయి. గనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం వారు సూచించారు. సహాయ చర్యలు అందిస్తూ ప్రజల శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్న పోలీస్ అన్నలకు ప్రభుత్వం వారి ధన్యవాదాలు. స్టే ఎట్ హోమ్ and be safe. Kindly follow government rules.